పల్నాడు జిల్లా నరసరావుపేట శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అనే కార్యక్రమం ప్రారంభించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేట పట్టణంలో 7, 10, 19, 20, 28 వార్డులు శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ అనే కార్యక్రమం చేపట్టాము. నరసరావుపేట పట్టణంలో ఈ వర్షాకాల పరిస్థితుల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. నరసరావుపేట పట్టణంలో అన్ని ప్రాంతాల్లో క్లీన్ అండ్ గ్రీన్ నినాదంతో పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇతరత్ర వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు నిర్దేశకత్వాన ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల రీత్యా పట్టణంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇతరత్ర వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు బ్లీచింగ్, స్ప్రేయింగ్, ఫాగింగ్ మొదలగునవి చేయడం జరుగుతుంది. ఇటు కమిషనర్ నరసరావుపేట మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నరసరావుపేట పట్టణంలో శానిటరీ వారోత్సవం సందర్భంగా ఇవాళ 20వ వార్డు, 19వ వార్డు, అదేవిధంగా 7వ వార్డు, 10వ వార్డు, 28వ వార్డు మరి మ్యాస్ శానిటరీ డ్రైవ్ మొదలు పెట్టడం జరిగింది. మరి పట్టణంలో 4-5 వార్డులు రోజు తీసుకొని మ్యాస్ డ్రైవ్ చేస్తూ శానిటైజ్ ఇంప్రూవ్ చేస్తున్నాము, కాలువలు శుభ్రం చేయిస్తున్నాము, అదేవిధంగా మంచినీళ్ళు ఇప్పిస్తున్నాము, రక్షిత మంచినీరు, మరి దోమల మందు కొట్టి ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం అన్నాం. కాబట్టి రాబోయే కాలంలో స్టాప్ డయేరియా, స్టాప్ డెంగ్యూ, స్టాప్ మలేరియా ప్రోగ్రాంలు చేపట్టి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి వార్డు శుభ్రం చేయిస్తున్నాము. ప్రజలను కూడా ఇవాళ సచివాలయ సిబ్బంది కూడా దగ్గరుండి అందరిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరి ఇళ్ళు వాళ్ళు శుభ్రం చేసుకోండి, చెత్త చెదారం లేకుండా చెత్తను లిఫ్టింగ్ చేయిస్తున్నాము. మరి శానిటరీ వర్కర్స్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్ అధికారులు అందరూ కూడా దగ్గరుండి జాగ్రత్తగా పనిచేస్తున్నారు. మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. మన పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత మన మీడియా సోదరులకు ఉంది, అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి ఉంది, మేస్త్రీలకు ఉంది. కాబట్టి మనం అందరం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా వార్డులు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసి రేపు రాబోయే కాలంలో మరి డెంగ్యూ కానీ, మలేరియా, డయేరియా రాకుండా కాపాడదామని మేమందరం కూడా మరి ఉదయం పూటేమో మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు చేసుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలు మ్యాసీ డ్రైవ్ పెట్టి ప్రతి వార్డు శుభ్రం చేయిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని దాదాపు 1 నెల రోజుల లోపల ప్రతి నర్సరావుపేట పట్టణం, ప్రతి శివారు కూడా బాగు చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తుంది. అక్కడ